లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్బర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం శ్రీ గజం గోవర్ధన్ గారితో ఉన్నాము. ఆ చేనేత కళాకారులు, పద్మశ్రీ గ్రహీత, యునెస్కో అవార్డు గ్రహీత. అసలు చేనేత కళాకారులకి గుర్తింపు ఉందా? ఇక్కిత్ కాటన్ ఎంత డిమాండెడ్ లో ఉంది ప్రస్తుతం, అండ్ వీటి గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ తర్వాత దీని ప్రత్యేకత ఏంటి, ఫర్దర్ ఫ్యూచర్ లో డిమాండ్ ఎంత వరకు ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోబోతున్నాము సార్ తో. అండ్ అట్ ద సేమ్ టైం సార్ గురించి ఇన్ డీటెయిల్ గా. నమస్తే సార్. నమస్తే. సో మీ గురించి ప్రత్యేకంగా మీ మాటల్లోనే. నా పేరు గజం గోవర్ధన. మాది పుట్టపాక, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇదివరకు పూర్వం నల్గొండ జిల్లా. మా ఫాదర్ గజం వీరయ్య నరసమ్మ. మేము 5 మంది బ్రదర్సు, 3 సిస్టర్లు. మాది ఉమ్మడి కుటుంబము. మేము 5 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళు. మేము చేనేత కళలోనే మా తాతల నుంచి వస్తున్నటువంటి పరిశ్రమ. అయితే ఆ రోజులలో మామూలుగా ఊరి లెవెల్లో ఉండే అవసరాలకు సంబంధించిన బట్టలే నేసేవాళ్ళు. ఇట్లా డిజైన్ నాలెడ్జి, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ ఏవి లేవు అప్పట్లో. అలానే జీవనం సాగించుతున్న సమయంలో ఇది మేము పెద్ద అయిన తర్వాత మనం దీన్ని మార్పులు చేర్పులు చేయాలనే దాంతో కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు ఈ తేలియా రుమాల్ అనేది అంతరించిపోయింది. ఒక కళ. తేలియా రుమాల్ అనేది న్యాచురల్ డైయింగ్లో తయారు చేసేవాళ్ళు. అది కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అసలు తేలియా రుమాల్ అంటే ఏంటి? అది ఏ క్లాత్ కి సంబంధించింది? తేలియా రుమాల్ అంటే బేసిక్ కాటన్. అది బేసిక్ క్లాత్ కాటను. కానీ తేలి అంటే ఆయిల్, రుమాల్ అంటే టర్బన్, తలకు చుట్టుకునే వస్త్రం. ఈ తేలియా రుమాల్ అంటారు. అయితే అప్పట్లో మనకు ఈ ముస్లిం కంట్రీస్ అందరూ కూడా, దుబాయ్ కానీ ఇంకా ఇతర ముస్లిం కంట్రీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ తలకు చుట్టుకునే వాళ్ళు. ఏదో ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళు వాళ్ళ గాలిని తట్టుకునే విధంగా ఈ వస్త్రం ఉంటుందన్నమాట. ఇది ఆయిల్తో ట్రీట్మెంట్ చేసిన వస్త్రం కాబట్టి అది ఎండలో ప్రయాణం చేసేటప్పుడు, ఎండలో ఒంటెల మీద ప్రయాణం, అప్పుడు ఒంటెలే కదా, ఆ ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు వేడి గాలులు తగలకుండా రక్షించేటటువంటి వస్త్రమే తేలియా రుమాల్. ఈ తేలియా రుమాల్ అంతరించిపోయి మిల్లు బట్టలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ బయట మిల్లు బట్టలు వాడడం, మన ఇండియా నుంచి ఆ ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ ఆగిపోవడము, ఓడరేవులు అన్నీ పోయినాయి. అప్పుడు అన్నీ ఓడరేవులు ఉండేవి ఆంధ్రలో. వాళ్ళు రావడం బంద్ అయిపోయింది. దాని తర్వాత ఇది అంతరించిపోతే దీన్ని తేలియా రుమాల్ని మనం ఎందుకు మళ్ళీ ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో నేను 1975లో ఆ ప్రాంతానికి పోయి కొంత చూసి తెలుసుకొని మనము ఆ యొక్క ప్రాముఖ్యతని గుర్తించి మనం 1975లో మా అన్నగారు గజం రాములు, గజం నరసింహ, మా అక్క రాములమ్మ, మా అమ్మ నాయన అందరు కలిసి దీన్ని చెయ్యాలి, మనము చేసి మార్కెట్ చేద్దామని మొదలుపెట్టినాం. అప్పుడేంది, రుమాలు మాత్రమే చేసేవాళ్ళు. అయితే ఇది అట్లా 3-4 ఏళ్ళు జరిగిన తర్వాత 1980లో మన భారత ప్రభుత్వము పప్పుల్ జైకర్ అని హ్యాండ్లూమ్ అడ్వైజర్ వారు, మార్తాండ్ సింగ్ వాళ్ళంతా ఇండియాలో ఎక్కడెక్కడి ప్రాంతంలో ఏ బట్టలు తయారవుతాయి, ఏవి ప్రాచుర్యం ఉన్నాయి, అవి మనం రీప్రొడ్యూస్ చేయాలని వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగా వారు మా విలేజ్కి వచ్చి చూసి ఈ తేలియా రుమాల్ని మనము హైడర్ విడ్త్లో ఇంకా పెద్ద నెరువులలో వాల్ హ్యాంగింగ్ టైపు బెడ్ స్ప్రెడ్ కానీ ఇవి కానీ చీరలు కానీ చేయాలని చెప్పినప్పుడు మేము ఒప్పుకొని అవి తయారు చేస్తే అవి చాలా సక్సెస్ అయిందనమాట. అప్పుడు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ కాలం నుంచే ఉంది. ఇది లండన్లో ఫస్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని. మన ఇండియన్ వీవింగు, తర్వాత క్రాఫ్ట్, వుడ్ క్రావింగ్ కానీ స్టోన్ క్రావింగ్, టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ ఒకటి పెడితే బాగా సక్సెస్ అయింది. తర్వాత న్యూయార్క్లో పెట్టారు, తర్వాత జపాన్లో పెట్టారు. ఇట్లా కొన్ని దేశాలలో పెట్టిన తర్వాత అప్పుడు 1985 నుంచి 95 దాకా బయట దేశాలలో బాగా పేరు వచ్చింది. అన్ని వస్తువులకు వచ్చినట్టుగా మాకు తేలియా రుమాల్ అంటే ఆ ఊరు ఎక్కడ ఉంది చూడాలి, వాళ్ళని చూడాలి అనే ఉద్దేశంతో చాలా దేశాలలో మా ఊరికి రావడం, మమ్మల్ని కలవడం, మరి మేము ఆ ప్రొడక్షన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి మార్కెట్ చేయడము,
ఈ 95 వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీలో ఒకటి విశ్వకర్మ ఎగ్జిబిషన్ అని పెట్టారు. దాంట్లో మళ్ళీ అక్కడ ప్రదర్శించినవి, లండన్ అంతా ప్రదర్శించినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎగ్జిబిషన్. అప్పుడు మన ఇండియన్స్ బయ్యర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, ఎక్స్పోర్టర్స్ అందరు చూసి ఇది చాలా బాగున్నాయి ఈ వస్తువులని, ఎవరి ప్రోడక్ట్కు వాళ్ళకు ప్రాముఖ్యత కలిగింది. దాంతో మా ప్రోడక్ట్కు మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు మా ఊర్లో అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాములు పెట్టి వాళ్ళకి తేలియ రుమాలు ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా నెయ్యాలి నేర్పించి కొన్ని చాలామందికి ఉపయోగించేటట్టు పెట్టి చేసిన తర్వాత నాకు ఈ తేలియ రుమాల మీద 1983లోనే రాష్ట్రపతి నేషనల్ అవార్డు ఇచ్చారు. 83లోనే ఈ ప్రోడక్ట్కు. ఓకే. అక్కడే మొదలైంది అసలు. అప్పుడు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ లేదు సెంట్రల్లో, హ్యాండీక్రాఫ్ట్సే ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా మనకు కూడా ఒక కళాకారునిగా అది ఇచ్చారనమాట. అయితే మనం వస్తుందనుకొని చేయలేదు. అయితే గుర్తింపు వచ్చినాక ఇంకా బాధ్యతలు పెరిగినాయి. మరి ఇంకా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు మా ఊర్లో కూడా చాలామంది ఇలాంటి పనులు చేసినప్పుడు అందరికి కూడా జాతీయ అవార్డులు ప్రతి ఏటా ఒకరికి అలా రావడం జరిగింది. కాటన్కి సంబంధించిన వీవింగ్ చేసే వాళ్ళకి గుర్తింపు ఉందా? అండ్ ఎక్కడ అవాపరేట్ అయిపోతుంది? ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే హ్యాండ్మేడ్ వస్తువులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. మరి మన ఇండియాలో కానివ్వండి, సో మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అంత డిమాండ్ ఉందా? ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? మరి ఎక్కడ అవాపరేట్ అయిపోతున్నారు వీవర్స్? ఇప్పుడు డిమాండ్ అనేది మీరు చెప్పినట్టుగా అంతటా ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. కానీ ప్రొడక్షన్ స్టేజ్లోనే లేదు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ వర్క్. ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్ అంటే సింగిల్ మ్యాన్ ఏదైనా చేయగలడు. గోల్డ్ స్మిత్ ఉంటే ఆయన ఒక్కడే పట్టుకొని ఏదో ఒకటి నెక్లెస్ ఏదో ఒకటి చేస్తాడు, దిద్దులు కమ్మలు ఏవో చేస్తాడు. అది దానికి ఇంకో మనిషి అవసరం లేదు. ఇది చేనేత అంటే 2-3 అవసరం. ఈ ప్రిపరేటరీ వర్క్ ఉంటుంది, వైండింగ్ ఉంటుంది, వార్పింగ్ ఉంటుంది, వీవింగ్ ఉంటుంది, డయ్యింగ్ ఉంటుంది, టైయింగ్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అయితే ఒక్కడే చేయాలని అంటే పూర్వం నుంచి ఉన్న పెద్ద మనుషులు మాత్రం ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ యంగ్ జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్నాక పెద్ద ఉద్యోగాలు చేయాలనేది ఉంది. కానీ ఈ చేనేతనే ఉండాలి, ఈ ఊర్లోనే ఉండనే ఈ చేనేత చేయాలి అని లేదు. కొందరికి అట్లాంటి ఉద్దేశం పిల్లలకు ఉన్నప్పటికీ వాళ్లకు వచ్చే సంబంధాలలో కానీ చేసుకునే మ్యారేజ్లో వచ్చే అమ్మాయి కానీ ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇది వెనకకైతుంది. లేకుంటే ఇది మంచి కళ. కానీ ఈ కళకు తోడ్పాటు అందించే వాళ్ళు కావాలి. అందించే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే అందించలేని పరిస్థితి ఉంటే ఒక్కడిగా పని చేయలేడు. అది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా మార్కెటింగ్ సౌకర్యం తక్కువ ఉంది. ఇప్పుడు వీవింగ్ చేసేటైనా ఎప్పుడు వీవింగే చేయాలని లేదు. వీవింగ్ చేసినాక మళ్ళీ ఆయన కూడా మాస్టర్ వీవర్గా మారాలి. కరెక్ట్. ఆయన నలుగురితో నేర్పియాలి. మళ్ళీ ఆ నలుగురితో నేర్పించిన ఆయన కూడా ఆయన బయటి దేశాలకు బయటి స్టేట్లలో వ్యాపారం చేయాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎక్కుతుండాలి. ఇప్పుడు ఉదాహరణకు మనము నడిచిపోతున్నాము, కొంచెం ఆర్థికంగా బలపడితే సైకిల్ కొంటాడు, మళ్ళీ కొంచెం బాగున్నప్పుడు స్కూటర్ కొంటాడు, మళ్ళీ ఇప్పుడు కారు కొంటుండు. అంటే ఎట్లా కొనగలుగుతున్నాడు? ఆయనకి ఇట్లా మార్కెట్లో ఎలిజిబిలిటీ వచ్చింది. కారు కొంటానంటే లోన్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మరి మొగ్గన్నేస్తానంటే లోన్ ఇచ్చేటోళ్ళు రావట్లేదు కదా. ఇదేదో కారులాగా భావించి వాళ్ళకు ఆర్థిక సహాయం ఇస్తే ఓ 25 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆయన కూడా ఒక 4 మొగ్గాలు నేర్పిస్తాడు. అప్పుడు మార్కెట్ ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా తన పైసలతోటి తనే ఎంతసేపు ఒక్కడు కష్టపడి చేయాలని అంటే చేయలేని పరిస్థితులలో ఈ పరిశ్రమ ఉంది. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్న కుటుంబాలలో సక్సెస్ఫుల్ ఉంది, కానీ సింగిల్గా ఉన్న వాళ్ళు మాత్రం వెనకబడిపోతున్నారు. అందుకోసం ఈ వృత్తిని వదిలిపెట్టి వేరే పట్టణాలకు వేరే దానికి పోయి జాబ్ చేసుకుందాము అని అంటున్నారు. ఆ జాబ్ దీనికంటే చిన్నదైనప్పటికైనా అది ఒక జాబ్ అంటారు. అవును సార్. ఇది పెద్దదైనప్పటికైనా ఆయన మొగ్గన్నేస్తుండు, చేనేత పని చేస్తుండు, ఒక లేబర్ కింద ట్రీట్ చేసి మాట్లాడుతుంటారు. అది వాళ్ళకు కూడా చాలా నామోషి రకంగా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన పిల్లగాన్ని ఎవరైనా ఒక ఐఐటి చదివించినాం అనుకో సార్, ఐఐటి చదివించిన వాడిని తీసుకొచ్చి ఈ చేనేతలో పెడితే కొంచెం 1 పాయింట్ కూడా వానికి రాదు. అదే చేనేత ఫ్యామిలీలో పుట్టిన పిల్లగాడు ఆయనకి నేర్పియకున్నా కానీ తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది, వెంటనే అందుకోగలడు ఆ పనిని. మరి ఐఐటి చదివినోనికి పెద్ద సర్టిఫికెట్ ఇచ్చి 10th ఈక్వల్గా చేసి ఇంటర్ ఈక్వల్గా చేస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుతానంటే 1 ఏడాది కట్ చేస్తున్నారు కదా. మరి ఈ చేనేతలో ఇంత ప్రావీణ్యత ఉన్న పిల్లలకు ఎందుకు సర్టిఫై చేయరు అనేది ఒకటి.
వాళ్ళకి సర్టిఫై చేసినట్టయితే, ఓ ఐఐటి ఈక్వల్గా చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ వృత్తిని, మేము కూడా ఐఐటి ఉన్నాం, ఐఐటికి మనకేంటి తేడా ఉంది అనే భావన వాళ్ళకి కల్పిస్తే మేము ఈ వృత్తి చేస్తాం, మేము చదువుకున్నంత ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. అట్లా గుర్తించి కళాకారులని తీర్చిదిద్దాలి గవర్నమెంట్. రైట్. అట్లా తీర్చిదిద్దినప్పుడు వాళ్ళు కూడా మన వృత్తిని వదిలిపెట్టరు, తల్లిదండ్రులను వదిలిపెట్టరు. వాళ్ళని వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు పోయి, వేరే స్టేట్లకు పోయి, వేరే కంట్రీస్కి పోయి ఎన్నో కష్టాలు పడి బతుకుతున్నారు. ఇట్లయితే పేరెంట్స్ని చూసుకునే సిస్టమ్ కూడా ఉంది. ఏ కొడుకైనా బిడ్డ అయినా కానీ తల్లిదండ్రులను చూసుకోవాలనేది ఉంది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంకా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఎట్లున్నాయి, తల్లిదండ్రులని చూసుకోకుంటే ఏదైనా చేస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు ఊళ్ళోనే ఉండాలనే ఉద్దేశం ఎప్పుడైతే ఉంటుందో, వీళ్ళని యంగ్ జనరేషన్ని మనం చదవకున్నా సరే చదివిన స్థాయిగా వాళ్ళని గుర్తింపు చేయాలి. ఈ పనితోటి ఆ గుర్తింపు ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అనమాట. అట్లా చేసినట్టయితే మనం ఇంకా రక్షించగలం ఈ చేనేతని. బేసిక్గా స్టార్ట్ చేశారు, విదేశాల్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఇంకా ఇతరేతర చాలా వరకు చెప్తున్నారు. సో దీని ఈ గ్యాప్లో జర్నీ ఎలా కొనసాగింది? ఏదైనా హర్డిల్స్ చూసారా? మేము ఇది ఎప్పుడైతే ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి ఎంటర్ అయినామో 4 దేశాలలో పోయినాం కదా. 4 దేశాలలో ఎగ్జిబిషన్స్, చాలామందిని కలవడము, అక్కడ చూడడము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూయార్క్ పోయినాం. న్యూయార్క్ పోతే ఒక మ్యూజియం ఉంటుంది, టెక్స్టైల్స్ మ్యూజియం, ఇప్పుడు కూడా ఉన్నాయి. మనం ఏదో $50 పెట్టి ఒక టికెట్ తీసుకొని లోపలికి పోతాం. ఒక 4 షాంపిల్సే ఉంటాయి అక్కడ. బయట ఉంటుంది ఇక్కత్ మ్యూజియం అని ఉంటుంది. ఇక్కత్ అంటే మనదే, చూడాలి ఏముందో. పోయినాం. పోయిన తర్వాత 4 షాంపిల్సే ఉంటాయి. దానికి ఓ పెద్ద బ్రహ్మరథం పడుతుర్రు అక్కడ. కానీ మన దగ్గర ఇది 100 షాంపిల్స్ ఉన్నాయి వెనకటివి, మనం ఏమేమో చేసినాము. మరి మనం ఎందుకు ఒక మ్యూజియం పెట్టకూడదని ఆ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఒక ఆలోచనతోటి వచ్చిన తర్వాత మనకు హైదరాబాద్లో మ్యాక్స్ ముల్లర్ భవన్ ఉంది సార్. అది ప్రపంచమంతా ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ఉంది, ప్రస్తుతానికి లేదు, వాళ్ళు తీసేసారు. మ్యాక్స్ ముల్లర్ భవన్ డైరెక్టర్ కూడా వచ్చేసి మీ ప్రోడక్ట్ చాలా బాగుంది ఇవి అని ఆ మ్యాక్స్ ముల్లర్ భవన్లో కూడా ఒక డిస్ప్లే ఆయన ఏర్పాటు చేసిండు, మా ప్రోడక్ట్నే చేసి. అట్లా మనకు అక్కడి నుంచి మనదంతా ఎట్లుందంటే ఇక ఇటు గుర్తింపులు వస్తున్నాయి, అటు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, మ్యూజియాలు, బయట దేశాలతోటి సంబంధాలు కలగడం మూలాన ఈ కలెక్షన్ అనేది అప్పుడే మొదలు పెట్టి మనం కూడా చేయాలని ఎగ్జిబిషన్ ఎన్నో దేశాలకు పోయినా. థాయిలాండ్ పోయినాం, ఇండోనేషియా, మలేషియా, చైనా, కాంబోడియా, జపాన్, ఇవన్నీ పోయినాం. ఈ చేనేత ఎక్కడెక్కడ ఉందో సుమారు 30 దేశాలలో ఉంది ఇక్కత్ అనేది. అంత చూసినాం. అంత చూస్తే కూడా వాళ్ళు సింపుల్గా చేస్తున్నారు, ఎక్కువ పైసలకు అమ్మే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకు మనము ఎంత మంచిగా చేసినా కానీ మనకు రేటు తక్కువ ఉంటుంది అన్నమాట. మనం ఎందుకు రీచ్ కాకూడదు? మనం కూడా ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఏంది లోకల్ మార్కెట్లో ఏముంటుందంటే లోకల్ వీవర్స్ అంతా కూడా పక్కింటోళ్ళు ఏది చేస్తే అదే చేద్దామనే ధోరణిలో ఉన్నారు. కానీ నేను క్రియేట్ చేస్తాను, నేను ఒకటి చేస్తానని 10 మంది 10 డిజైన్లు చేస్తే మార్కెటింగ్ ఈజీగా అవుతుంది. కానీ 10 మంది ఒకే డిజైన్ చేస్తే ఈడ తక్కువ ఉందా ఆడ తక్కువ ఉందా అనే బేరీ చేసుకునే దానికే సరిపోతుంది కాంపిటీషన్. అలా ఉండకూడదనే ఉద్దేశంతో మేము మాది అప్పుడే 1980లోనే మురళీ సారీ ఎంపోరియం అని ఒక సంస్థ పెట్టి సార్ తర్వాత ఈ యొక్క ఎగ్జిబిషన్లో పోవడం, నేషనల్ ఇంటర్నేషనల్లో పోవడం, ఈ మన గవర్నమెంట్తో టైఅప్ ఉండి ఇవన్నీ ఎగ్జిబిషన్లు డిజైన్లు అన్నీ చేయడం, మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చి 1983లో నేషనల్ అవార్డు అని చెప్పాను కదా. అవును సార్. నేషనల్ మాస్టర్ వీవర్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యునెస్కో తర్వాత యునెస్కో తర్వాత శిల్పగురు అంటే ఇప్పుడు మనకు శిల్పకళలో ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ మీద బుద్ధుని విగ్రహం పెట్టిండ్రు కదా. అవును సార్. ఆయనకు కూడా శిల్పగురే, నాకు కూడా శిల్పగురే. ఈ అవార్డులన్నీ కూడా మనకి ఇండియాలో ఫస్ట్ టైం అవార్డులు ఇవన్నీ నాతోటే మొదలైనవి అన్నీ. శిల్పగురు కానీ పద్మశ్రీ కానీ, లాస్ట్లో పద్మశ్రీ వచ్చింది. యునెస్కో గుర్తించడం మామూలు మాట కాదు. అవును సార్. యునెస్కో గుర్తించిన తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళకి కూడా తెలిసింది మన దేశంలో ఇంత మంచి కళాకారులను మనం ఎందుకు పద్మశ్రీ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చారు. నేను దానికి ట్రై చేసినవి కాదు, మనము దానికోసం పనిచేసింది కాదు. మనం మన ఫ్యామిలీ కోసం పనిచేసినాం, మన వీవర్స్ కోసం పనిచేసినాం. అట్లా మేము కొన్ని 100 మంది వీవర్స్ని కొన్ని ఏండ్లు 35-40 ఏండ్ల దాకా కంటిన్యూగా సాగించినాం వ్యాపారం. ఇప్పుడు కూడా సాగిస్తుంది. కాకుంటే ఇప్పుడు ఏంటంటే అంత స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అంటే డిజైన్ టెక్నాలజీ తోటి స్ప్రెడ్ అయితే ఎప్పుడైనా దానికి ఒక సపోర్ట్ ఉంటుంది. కానీ
డిజైన్ టెక్నాలజీ లేకుండా దాన్ని పలసబడే విధంగా లో లెవెల్ క్వాలిటీలు, లో లెవెల్ డిజైన్స్ ఒకరు చేసిన అందరు చేసుడు అట్లా మొదలుపెట్టి చేయడం మూలన మార్కెట్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే. అయితే ఇంకా కూడా దీనికి మార్కెట్ అనే ఇబ్బంది ఏం లేదు. కానీ మనం వీవర్స్ని, ఈ చేనేత కళాకారులని కాపాడుకునే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. మనం వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు ఊర్లోనే ఉంటారు, ఊర్లోనే పనిచేస్తారు. వాళ్ళని చూసి ఇంకా నలుగురు నేర్చుకునే అభిప్రాయం వస్తుంది. వాళ్ళే చేస్తలేరంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మానేసే పరిస్థితి ఉంది. కరెక్ట్. అట్లాంటప్పుడు వాళ్ళకు మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు తయారు చేసిన దానికి ఒక మార్కెటింగ్ సపోర్ట్ చేసి, గవర్నమెంట్ కనుక పర్చేస్ చేసి, లేకుంటే వాళ్ళకు ఒక ఇది ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి, పలాని ఊరిలో ప్రోడక్ట్ ఇక్కడ, వాళ్ళది ఇక్కడ, ఇది అంత నేను అనేది ఒక ఊరు గురించి చెప్పట్లేదు. ఈవెన్ యావత్ తెలంగాణలో తయారయ్యేటివన్నీ కూడా ఇప్పుడు మనకు తెలంగాణలో అన్నీ ఒక్కొక్క పేరుకు ఒక స్పెషాలిటీ ఉంది. పోచంపల్లి ఇక్కత్తు, పుట్టపాక తేలియ రుమాలు, గద్వాల, నారాయణపేట, గొల్లబామ సిద్దిపేట, ఆర్మూరు, ఇట్లా మనకి అన్ని పేర్లు, ఈవెన్ పేరు మీదనే, ఊరు పేరు మీదనే మనకు డిజైన్లు చలామణిలో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం రక్షించుకొని మనం వాళ్లకు మార్గం చూపెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు మేము ఏదైతే ఈ జీజీ ఆర్ట్ గ్యాలరీ ఇందాక చెప్పాను కదా, ఎన్నో మ్యూజియాలు చూసిన నేను. జపాన్లో చూసిన, ఇండోనేషియాలో చూసిన, మలేషియాలో చూసిన, థాయిలాండ్లో చూసిన. థాయి సిల్క్ అంటే వాళ్ళ దగ్గర కొంచెమే ఉంటుంది కానీ బ్రహ్మాండమైన డిమాండ్తో అమ్ముతారు వాళ్ళు థాయి సిల్క్. అయితే ఆ దేశాల బట్టలు కూడా నేను తీసుకొచ్చిన. ఇప్పుడు కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, రష్యా బార్డర్, రష్యా కంట్రీలో ఇవన్నీ కూడా ఇక్కత్ దేశాలే. ప్రజెంట్ నడుస్తున్న ఇక్కత్ కాటన్ కానివ్వండి, సో కాటన్ శారీస్, సిల్క్స్, ఇవన్నీ ఈ బిజినెస్ ప్రారంభించాలంటే పెట్టుబడి ఎంత పెట్టాలి సార్? ఒక్క లూమ్ నడవాలంటే, ఒక మొగ్గం నడవాలంటే, సిల్క్ నడవాలంటే మినిమం 12,000 కావాలి. 12,000తో స్టార్ట్ చేయొచ్చు. 12,000 స్టార్ట్ చేస్తే 12,000 లూమ్ మీదకి వచ్చినాక మళ్ళీ 12,000 కావాలి. మళ్ళీ మొదలు పెట్టిన 12,000 మార్కెట్లోకి పోయిందంటే మళ్ళీ 12,000 కావాలి. అంటే 36,000 రూపాయలు ఒక వీవర్ దగ్గర మనం ఆర్థిక సహాయం ఇస్తే వాళ్ళు సొంతంగా మొగ్గం నేపించి, డిజైన్ నేపించి మార్కెట్లో బ్రహ్మాండంగా వెళ్ళగలరు. సో మరి ప్రాఫిట్ రేషియో ఎలా అందుతుంది సార్? ఎంత పర్సెంటేజ్ రేషియోలో తీసుకుంటారు? రేషియోలు అని అంటే ఇప్పుడు దీనికి ఇక్కత్ అనే దానికి మనం కనుక తీసుకుంటే, ఇక్కత్తులో ఒక కాటన్ చీర తీసుకుందాం. ఒక చీరకు 300 రూపాయలు దారం పడుతుంది, కాటన్ యారన్. కానీ అది చీరే 10,000, 15,000, 20,000, 30,000, 50,000 వరకు అమ్మగలుగుతున్నారు. అంటే అతని వర్క్మెన్షిప్ను బట్టి. అంటే ఇక్కడ బేసిక్ పెట్టుబడి ఎంత? 300. అంటే ఇది ఇక్కత్ అనేది 4 రకాల ఉపయోగపడేస్తుంది వీవర్కి. ప్రతి పనిలో పైసలు చూపిస్తుంది. కట్లు కడితే పైసలే, రబ్బర్లు చుడితే పైసలే, రంగు అద్దితే పైసలే, దాన్ని మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తే పైసలే, నేస్తే పైసలే, అమ్మితే పైసలే. అంటే ఇన్ని స్టేజీలు. అదే దారం తీసుకొని ఏదో ప్లేన్ టవల్సో దుప్పటో నేసినాం అనుకో, దారం ప్లస్ వీవింగ్ ఛార్జే వస్తుంది, మిగతాది రాదు. వీళ్లకు ఆ మల్టీఫుల్ వర్క్మెన్షిప్ దీంట్లో ఉంది ఓకే ఇక్కత్తులో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో చేసేటప్పుడు దీనికి ఏం టైమింగ్ లేదు. ఆఫీస్కి పోయినట్టుగా 10 పోయి 5కు బయటకు వస్తామని వాళ్ళ తీరుబాటు ఉన్నప్పుడు, పొద్దుగాలు లేచినప్పుడల్లా డైయింగ్ చేస్తారు, లేకుంటే కట్లిప్తారు, లేదా కడతారు. వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు తీసుకుంటారు, మళ్ళీ సాయంత్రం అయినాక పని చేస్తారు. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతూ పని చేయొచ్చు. అంటే వాళ్ళ ఇండ్లలో చేసేటప్పుడు ఇది షెడ్ వర్క్ కాదు, ఇది ఓన్ హౌస్ వర్క్. కాబట్టి వాళ్ళకు మల్టీఫుల్గా చేసుకునే వాళ్ళకు ఉంటుంది. కానీ చేసుకోవటానికి సహకరించే వాళ్ళు దూరం అవుతున్నారు. వాళ్ళు దగ్గర కావాలని అంటే ఈ 36,000 నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఇస్తే సార్ ఆ మొగ్గం ఒకటి నడుస్తుందని అంటే, ఒకటి అవుతుంటే, ఒకటి తయారు చేస్తుంటే, ఒకటి మార్కెట్కి పోతుంటే, ఆ రీసైక్లింగ్ అవుతుంటుంది. మొత్తం ఆ 30,000 వాళ్ళు తిప్పుతుంటే నెలకు 50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. సో మరి ఒక బెస్ట్ అడ్వైస్ ఫర్ ఎ వీవర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్ మీరు? బెస్ట్ అడ్వైజ్ అంటే వీవరు తన శక్తియుక్తులతోటి డిజైన్లు తయారు చేయాలి ఫస్ట్. దాన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక చీర మనం చూపెడతాం, ఇది 10,000 అంటే ఎందుకంటే 2,000కి ఇయ్యలేరా అని అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కాకుండా ఈ మార్కెట్ లెవెల్స్ ఉంటాయి కొన్ని, ఆ లెవెల్లోనే ఈ పోవాలి. ఇప్పుడు మాస్టర్ వీవర్స్ లేకుంటే అసలు చేనేతనే లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా సక్సెస్గా లేవు. వాళ్ళు ఏమైనా కానీ
కోఆపరేటివ్ సొసైటీలు ఏవైనా అన్ని సబ్ స్టాండర్డ్ బట్టలు అమ్ముతున్నారు. సబ్ స్టాండర్డ్ అంటే లోకల్ మార్కెట్, లోకల్ కస్టమర్సు ఆ దగ్గర ఉన్న వాళ్ళు కొనాల్సిందే. కానీ పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు, ఎక్స్క్లూజివ్ చేసే వాళ్ళు, డిజైనర్స్ కొనే బట్టలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఉండాలంటే మాలాంటి వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మేము చేయిస్తున్నాం కదా, మేము లాభం లేనిదైతే చేయం కదా, మేము ప్రాఫిట్ చేస్తున్నాం. మాకు చేసే వ్యూవర్స్కి కూడా మంచి వేజెస్లు ఇస్తున్నాం. అందుకోసం అది ఇండస్ట్రీ నడుస్తుంది. ఇది నడవదని లేదు, ఎన్ని మొగ్గాలు తక్కువైనప్పటికైనా నడుస్తుంది. కానీ మన దగ్గర నడుస్తలేదు కొంత. ఇది అంటే మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఫ్యామిలీలలో పిల్లలు పెద్ద అయిందంటే జాబ్ చూసుకొని వెళ్ళిపోతారు. పెళ్ళి అయిందంటే జాబ్ చూసుకొని వెళ్తారు. పెళ్లి కాలేదంటే వానికి పిల్లని ఇస్తలేరు. ఇది ఒకటి ఉంది. ఈ పని చేస్తా అంటే ఇస్తలేరు. కరెక్ట్. ఈ పని చేస్తే ఏమొస్తుంది అని అడుగుతారు, ఏం వస్తుంది అంటారు. మనకు వాళ్ళకి ఇది ఒకటే వర్క్, సీజనల్ వర్క్ లేదు. సీజనల్ వర్క్ ఉండాలి. ఇప్పుడు అదే ఇతనికి మొగ్గన్నేసి ఆయనకు 3 ఎకరాల భూమి ఉందనుకో, ఇది డిమాండ్ లేనప్పుడు వ్యవసాయం చేస్తాడు, పత్తెన్న వండిస్తాడు, లేదా మల్బరీ పెట్టుకుంటాడు. అలాంటి లింక్ చేయాలి వాళ్ళని. కరెక్ట్. లింక్ చేసినట్టయితే ఇది ఇప్పుడు డిమాండ్ లేనప్పుడు సరే అనేది ఆ మల్బరీ సాగు చేసుకొని కక్కున్స్ తయారు చేసుకొని ఇవి చేసుకుంటాడు. లేదు ఇంకేందనంటే ఏమైనా పంటలు వేసుకొని పత్తి పండించుకుంటాడు. దీనికి చేనేతకు సంబంధించినవి చేసుకుంటట్టు మనం బయట పోయి కొనుక్కొచ్చుకోకుండా అట్లా ఒక వీవర్కు ఎకరం 2 ఎకరాలు గవర్నమెంట్ దయచేసి భూములు ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా పోరు కదా. వాళ్ళు పిల్లనిచ్చేటోడు కూడా ఇస్తాడు. మంచిగానే భూమి ఉంది పిల్లగానికి 2-3 ఎకరాలు. కరెక్ట్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఒక వీవర్కి ఒక లూమ్ ఉంటుంది, ఒక జియో టాగ్ కూడా ఉంటుంది, ఒక నెంబర్, గుర్తింపు నెంబర్ కూడా ఉంటుంది. మరి బ్యాంకులో పోతే ₹1 లోన్ ఇయ్యరు. అదే రైతుకు భూమి ఉంటుంది, ఎకరానికి 50,000 ఇస్తారు లోను పాస్బుక్ పెట్టుకొని. మరి ఈ మొగ్గం పెట్టుకొని 50,000 ఇస్తే నడుస్తుంది కదా. 36,000 జాగాలో 50,000 వస్తాయి కదా. మరి అదన్నా చేయాలి. కరెక్ట్. మగ్గానికి ₹1,00,000 50,000 లోన్ ఇస్తే ఈ రొటీన్ చేసేసుకుంటారు. ఇప్పుడు అదే రైతు అయితే పాస్బుక్ పెట్టగానే వానికి 3 ఎకరాలు ఉంటే 1,00,000-2 లక్షలు లోన్ ఇస్తారు. మళ్ళీ అటు ఇటు తిరిగేసేసరికి రుణమాఫీ పెడుతున్నారు మళ్ళీ వాళ్ళకి. అంటే బెనిఫిట్ అన్నీ అయితేనే ఉంది. ఇట్లా కాకుండా ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వీళ్ళకు సీజనల్ వర్క్ వీవర్స్ లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక వృత్తిదారులను తీసుకుంటే కుల వృత్తిలో ఇప్పుడు గీత కార్మికులు ఉన్నారు. వాళ్ళు కళ్ళు తీస్తారు. కళ్ళు తీసి ఎంతో పైసలు సంపాదిస్తారు వాళ్ళు. అది కొంచెం ఉంటే కూడా ఇంత చేస్తారు. మరి అలాంటప్పుడు ఆయనకు వ్యవసాయం ఉంటుంది. 2 అయినాయి. ఇప్పుడు కళ్ళు ఉంది, వ్యవసాయం ఉంది, బర్రెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు మొగ్గన్నేస్తారు. అంటే ఇన్ని రకాలు. అంటే ఇప్పుడు వ్యవసాయం మీద వచ్చే సబ్సిడీలు అన్నీ వస్తున్నాయి, కళ్ళు కార్మికునికి వచ్చేటివి వస్తున్నాయి, గొర్రెల పెంపకానికి వస్తున్నాయి, బర్రెల పెంపకానికి వస్తున్నాయి. మళ్ళీ ఇక మొగ్గన్నేస్తున్నాడు, దాంట్లో జియో ట్యాగులు ఇస్తారు, మళ్ళీ ఆయనకు సబ్సిడీ వస్తుంది. అంటే ఒక్కొక్క వృత్తిదారునికి 4-5 బెనిఫిట్స్ పొందుతుంటే ఒక చేనేత కార్మికుడు ఒకే బెనిఫిట్లో పైకి రావాలంటే ఎలా వస్తాడు? అది కూడా ఆలోచన చేయాలా. రైట్. కాకుంటే వాళ్ళకు 10,000 ఇస్తే ఈయనకు 40,000 సరిపోతుంది. బ్యాలెన్స్ చేయాలి వాళ్ళని. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి ఫైనల్ గా డిమాండెడ్ ప్రోడక్ట్ ఫ్యూచర్ లో ఎలా చూడొచ్చు? అంటే ఇది అంతరించిపోతుందా, లేకపోతే ఇంకా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు ఉంటాయా ఇంటర్నేషనల్ వైడ్? ఇది అంతరించిపోదు. చంద్రమండలానికి పోయి కూడా మగ్గాలు పెట్టి నేపియగలం. అట్లేం అంతరించిపోదు ఈ చేనేత పరిశ్రమ. ఇది తరతరాలుగా యుగాలుగా వస్తుంది. మనం ఏదో గొప్ప చేసినామని మన గొప్పలు కాదు, మన తర్వాత వచ్చేటోళ్ళు కూడా ఇంతకంటే గొప్పలు చేసేటోళ్ళు వస్తారు. రారని కాదు, ఇంతకుముందు ఉన్నోళ్ళు కూడా చేసిర్రు. కానీ ఏ యుగంలో ఏ వాళ్ళ పీరియడ్లో వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ వస్తారు. ఏ జనరేషన్కి వాళ్ళది వస్తుంది. ఇంకా ఫ్యాషన్ అంతా మారుతుంది. ఇప్పుడు వెనకట ఫ్యాషను ఇప్పుడు మనము యూపీ కానీ తర్వాత రాజస్థాన్ ఏరియాకినా పోతే చేనేత బట్టలు ఎట్లా దొడుగుతారు? ఒక రుమాలు కడతాడు, ఓ 10 మీటర్లు ఉంటుంది, అది 10 మీటర్ల పొడుగు చుడతాడు, అదంతా చేనేతనే. ఒక రాజస్థాన్లో ఒక చొక్కా వేసుకుంటాడు, దానికి 5 మీటర్లు కావాలి బట్ట. అన్ని ట్రింకులు పెట్టి కుట్టి, అది పెట్టి జేబులు పెట్టి కుడతారు కదా. మళ్ళీ ధోతి కడతాడు కదా. ఆ ఒక్క మనిషి దగ్గరనే 25-30 మీటర్ల బట్ట వాడుతుండగా. మరి అట్లనే మరి మన దగ్గరికి వస్తే 2 మీటర్లు చొక్కా, 1 మీటర్ పాయింట్ సరిపోతుంది కదా. అంటే మనది మనమే తగ్గించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫ్యాషన్ కూడా అట్లనే, ఫ్యాషన్ టెక్నాలజీలు ఉన్నాయి. వాళ్ళు చేనేత కళాకారులకు మంచి బాటలు నడిపించడానికి ఉద్దేశించి పెట్టినాయి అవన్నీ. రైట్. జౌలి శాఖ కేంద్ర ప్రభుత్వం ద్వారా. మరి వాళ్ళు ఈ 20 మీటర్ల జాగాలో 30 మీటర్ల డిజైన్లు చేస్తే ఏమవుతుంది? ఇంకా పని కలుగుతుంది కదా. అలా లేదు, 1-2 మీటర్లకి ఒక డ్రెస్ అయ్యేటట్టు తయారు చేస్తారు. అంటే వాళ్ళు తగ్గిస్తారు కదా. ఏదైతే పెంచాలనో అక్కడ తగ్గుతుంది.
తర్వాత ఇంకోటి ఏంటంటే చేనేత వాళ్ళు చేసిన బట్టల్నే ఫ్యాషన్లో పెట్టాలా, హ్యాండ్ మేడ్ వస్త్రాలనే పెట్టాలా. అలా కాకుండా మిల్ మేడ్ వస్త్రాలతోటి ఫ్యాషన్ ఎందుకు చేయాలి? మిల్ మేడ్ వాళ్ళు చాలా రిచ్ వాళ్ళు, రిలయన్స్ కానీ ఇంకా వేరే వేరే కంపెనీలు ఎన్నో ఉన్నాయి కదా, వాళ్ళందరి బట్టలు తెచ్చి ఫ్యాషన్ చేయడం ఏంటి? మన బట్టలు చేస్తే మన 10 డిజైన్లు తయారు చేస్తే అందులో ఒకటన్నా సక్సెస్ అయినా కానీ 10 మందికి పని కలుగుతుంది. కరెక్ట్. అలా వాళ్ళు కూడా ఆలోచన చేసి మంచి మంచి చేనేత వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలో వృత్తిపరంగా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి పనులు జరగకుండా కొంత భాగం అయితే ఆ తయారైంది ఏదో ఎక్కువ తీసుకోకుండా కొద్దిలనే తయారు చేసేది కొన్ని కంపెనీలు అయితే ఇంకా మార్కెట్ ఎట్లుంటుంది? మార్కెట్ని పట్టాలని అంటే ఇప్పుడు చేనేత వాళ్ళు ఏం చేయాలంటే తక్కువ మీటర్లనే ఎక్కువ రేటు వచ్చే బట్టలను ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు మనము బస్తడి బియ్యం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేది కాదు, 1 కిలో తెచ్చుకొని పెట్టుకునే సిస్టమ్ రావాలా. అంటే మనం తినేది తగ్గించుకుంటాం. ఇప్పుడు తగ్గిపోయింది, బియ్యం తినేది కూడా తగ్గిపోయింది కదా. అందరం ఎన్ని 50 గ్రాములు తింటే మా ఎక్కువ, ఇదివరకు కిలో తిన్నారు. అలా కాకుండా అన్ని మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు చేసిన 2.5 మీటర్లనే ఒక 5,000 రూపాయల వర్త్ వచ్చేటట్టు, 10,000 వర్త్ వచ్చేటట్టు అట్లాంటి డిజైన్లని కనిపెట్టి అట్లాంటి కలర్ కాంబినేషను కనిపెట్టి ఆ ఫ్యాషన్ దానికి సంబంధించిన బట్టలు చేస్తే మనం ఈ క్వాంటిటీ కోసం ఆలోచన చేయాల్సిన పని లేదు. అది ప్రోత్సహించాలి. ఇట్లా ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తే వాళ్ళు ఎక్కడ పోరు, ఇక్కడే ఉంటారు. ఒకవేళ చదువుకున్న పిల్లలు కూడా మళ్ళీ వచ్చి ఈ మొగ్గన్నేసే దాంట్లోనే ఉండాలి. రైట్. మరి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది కదా. ఇప్పుడు దుబాయ్ పోయి ఏం చేస్తున్నారు? బాత్రూమ్లు అడుగుతారు చదువుకొని. అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగం చేస్తున్నాం, సాఫ్ట్వేరు అవన్నీ చెప్తారు. అది నిజానికి ఉందా? అది నేను స్వయంగా చూసినా కూడా. అట్లా మరి గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఒక విలువైన వస్తువులను తయారు చేయించేది తీసుకురావాలి. ఇప్పుడు గోల్డ్ ఎందుకు అండి 1,00,000 రూపాయలు అయింది? అవును సార్, డిమాండ్ కాబట్టి. అండ్ డిమాండ్ ఎందుకు అయింది? ఆ డిమాండ్ ఎందుకు వస్త్రంలో రాకూడదు? బంగారం ఎప్పుడైనా కొనగలం 1,00,000 పెట్టి. ఒక వస్త్రాన్ని 1,00,000 పెట్టి కొనగలవా? కొనలేని ఉన్నాయి. అవును. ఇప్పుడు ఆ చీర పెట్టినాం ఎన్ని లక్షలు ఉంటుందండి? అది 5 లక్షలు కావాలి అది ఒక చీర. ఓకే. ఇది ఎంత అనుకుంటున్నారు? 6 లక్షలు. అంటే ఇవి ఇట్లాంటి ఉత్పత్తులు చేసినప్పుడు సార్ కాపాడాలి. ఆ ఉద్దేశంతో మేము ఇవన్నీ ఆలోచన చేసి మా బ్రదర్స్ అందరం కూడా మనం కూడా ఒక గ్యాలరీ పెడితే మనం ముందు తరాల వాళ్ళకు, పిల్లలకు కానీ, చదువుకునే వాళ్ళకి కానీ, నిఫ్ట్ స్టూడెంట్స్ కానీ, NID వాళ్ళు కానీ, PhD చేసే వాళ్ళకి కానీ ఒక ఆదర్శవంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ఓపెన్ చేసినాం. KT రామారావు గారితో ఓపెన్ చేయించిన ఇది 2 years అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.